ఐఫోన్ ఈఎంఐ కట్టకపోతే పోతానని బెదిరించిన కొడుకును కాపాడబోయి చివరకు ప్రాణాలు కోల్పోయిన తల్లి మరియు తండ్రి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మహారాష్ట్రలో ఐఫోన్ ఇష్యూ వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురైతే చనిపోయారు. కానీ సోషల్ మీడియాలో దీని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో వాస్తవం మాట్లాడుకుందాం. యాక్చువల్గా అబ్బాయి పేరు అయితే పునాల్. వాడు వాళ్ళ ఊర్లో ఉన్న కొండ చివరకు వెళ్ళి చచ్చిపోతానని కాదు, ఆల్రెడీ వాడి స్థాయికి మించి ఐఫోన్ అయితే తీసుకున్నాడు. ఆ ఐఫోన్కి ఈ నెల ఈఎంఐ అయితే కట్టాలి. ఆ ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ నాన్న నువ్వు ఈఎంఐ అయితే కట్టానా, నువ్వు ఈ నెల ఈఎంఐ అయితే కట్టాలని చివరకు వాళ్ళ నాన్న నా దగ్గర డబ్బులు లేవురా అని చెప్పేసరికి వాడు అక్కడి నుంచి వాళ్ళ ఊర్లో ఉన్న కొండ చివరికి ఎక్కి నువ్వు ఈ నెల ఈఎంఐ కట్టకపోతే నేను ఇక్కడి నుంచి బెదిరించడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు, సర్పంచ్, పోలీసులు అందరూ వచ్చి 3 గంటల సేపు అబ్బాయిని బ్రతిమలాడితే ఆ అబ్బాయి ఒక్కరి మాట కూడా వినలేదు. చివరకు ఆ ఊరు సర్పంచ్ కూడా నీకు నేను 2 లక్షలు ఇస్తాను, నీకు ఒక ఐఫోన్ కొనిస్తానని చెప్పినా కూడా ఆ అబ్బాయి వాళ్ళ మాట వినలేదు. యాక్చువల్గా వాళ్ళ నాన్న అయితే అక్కడ లేడు. లాస్ట్ 15 మినిట్స్లో కొండపైకి ఎక్కి ఎక్కడ వాళ్ళ బిడ్డ చనిపోతాడని చెప్పి కొడుకును కాపాడడానికి దగ్గరకు వెళ్ళి షట్టు పట్టుకొని లాగుతున్న సమయంలో వాడు వాళ్ళ నాన్నను కూడా లాగే ఇద్దరు పైనుంచి కింద పడి చనిపోయారు. వాళ్ళు ఒక్కసారిగా ఆ కొండ మీద నుంచి కింద పడడం చూసి వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాక వాళ్ళ అమ్మ కూడా చివరకు ముగ్గురు కూడా చనిపోయారు. ఆ ఎదవను కన్నందుకు వాడి షోప్ వల్ల ఈరోజు ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఐఫోన్ తీసుకొని మీ ఫ్రెండ్స్ ముందు షోప్ చేయడానికా? అరే మీకు ఫస్ట్ మీ పేరెంట్స్ ఒక చిన్న ఫోన్ తీసివ్వడానికి వాళ్ళు ఎన్ని ఆశలు చంపుకొని ఉంటారో మీకు తెలుసారా? పిల్లలకి మీరు ఏమి ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీ పిల్లలు ఏది అడిగినా కూడా ఆ లగ్జరీ ఐటెం కొనివ్వడం కాదు, వాటికి నో చెప్పే బిహేవియర్ కూడా మీ పిల్లలకు నేర్పించండి. సో అప్పుడే మీ పిల్లలు మీరు చెప్పినట్లే వింటారు. పిల్లలు ఏది అడిగితే అది తీసి ఇవ్వడం గొప్పతనం కాదు. ఈరోజు ఐఫోన్ అడిగితే ఐఫోన్ తీసిస్తారు, రేపు కారు అడిగితే కారు తీసి ఇవ్వగలరా? సో ప్రతిదీ మీరే చెప్పి నేర్పించి పెంచుకోవాలి వాళ్ళని. మొక్కై వంగగా మానై వంగదని పెద్దోళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. సో చిన్నప్పుడు మీ మాట వినకపోతే పెద్ద అయితే మీ మాట ఎలా వింటారు? వాళ్ళు ఏది అడిగితే అది తీసివ్వకండి. చివరకు రోజులు ఎలా మారిపోతున్నాయంటే పక్క వాళ్ళ జీవితంతో మన జీవితాన్ని పోల్చుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, వాడు అలా ఉన్నాడు నేను ఎలా ఎందుకు లేను, వాడు బాగా బతుకుతున్నాడు నేను ఎందుకు బతకలేకపోతున్నాడు, వాడు అది కొన్నాడు నేను ఎందుకు కొనలేదు, వాడు లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు నేను ఎందుకు చేయలేకపోతున్నానని మీరు పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నప్పుడే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది.